ప్రెగ్నెన్సీ పరంగా ప్లాన్ చేస్తున్న వాళ్ళకు కంపల్సరీ ఇంజెక్షన్స్ అవసరమా, అది తీసుకోవడం వల్ల అంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కపుల్ వచ్చినప్పుడు మనం ఇద్దరు సైడ్ నుంచి హార్మోన్స్ ఫస్ట్ విజిట్లోనే చెక్ చేస్తాం. సెకండ్ డే నుంచి టాబ్లెట్స్ పెట్టేసి 5 డేస్కి ఇస్తాము. ఇచ్చేసి తర్వాత స్కాన్స్ 11th డే ఆన్వర్డ్ స్టార్ట్ చేస్తాం. సో ఈ స్కాన్లో ఏంటంటే ఎగ్ పెరుగుదల నార్మల్గా ఉందా, అంటే కరెక్ట్ టైంకి పెరుగుతుందా లేదా, అండ్ ఎగ్ విడుదల అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. అలా ప్లెయిన్ ఓవులేషన్ ఇంజెక్షన్ అట్లీస్ట్ ఒక 2 to 3 సైకిల్స్ ట్రై చేయండి అంటాం. అలా కూడా కుదరినప్పుడు అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే కొందరికి టాబ్లెట్స్తో ఎగ్ డెవలప్మెంట్ రాదు. ఎప్పుడు రాదు అని అంటే మనకు ఓవర్ వెయిట్ ఉన్నా, లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేదు పీసీఓ పేషెంట్స్ ఉన్నా, అంటే యానోవులేషన్ అంటాం, వాళ్ళకు పీరియడ్స్ వచ్చినా ఎగ్ డెవలప్మెంట్ అనేది ఉండదు. సో అలా యానోవులేషన్ ఉన్నా, లేదు ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, లేదు మనకు ఏఎంహెచ్ రిజర్వ్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళకు టాబ్లెట్స్ ఎన్ని నెలలు వాడినా, ఎంత ఓవర్డోసేజ్ ఇచ్చినా ఎగ్ డెవలప్మెంట్ ఉండదు. అలాంటి పేషెంట్స్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే అప్పుడు మనం ఇంజెక్షన్స్ యాడ్ చేస్తాం.